బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధి హైదర్ నగర్ 100 ఫీట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కారు బైక్ స్కూల్ వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ లో ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా కారు డ్రైవర్ ఓమ్ని వ్యాన్ డ్రైవర్స్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ తరలించారు. మొత్తంగా హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధి హైదర్ నగర్ లో 100 ఫీట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కారు బైక్ అలాగే స్కూల్ వ్యాన్ ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటనలో స్కూల్ వ్యాన్ లో ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కారు డ్రైవర్ ఓమ్ని వ్యాన్ డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎవరి మిస్టేక్ ఉంది? మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. కారు అతివేగంగా వచ్చి ఓమ్ని కార్ని ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే మియాపూర్ వైపు వెళ్తున్నటువంటి నెక్సాన్ కారు ఓమ్నికి సంబంధించిన స్కూల్ వ్యాను ఇటు అమీన్పూర్ సైడ్ అయితే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ టైంలో ఆ కార్ అనేది స్పీడ్గా వచ్చి ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొదటిగా డివైడర్ని ఢీకొట్టింది. ఆ తర్వాత ఓమ్నికి సంబంధించి స్కూల్ వ్యాన్గా తెలుస్తుంది. ఈ స్కూల్ వ్యాన్కి సంబంధించి పిల్లల్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఆ కారు ఈ ఓమ్ని వెహికల్ని అయితే ఢీకొట్టిన అనంతరం లోయలో పడిపోయింది. ఆ తర్వాత ఓమ్లీలో ఉన్నటువంటి డ్రైవర్కి అయితే ప్రస్తుతం గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఘటనకి సంబంధించి ప్రెసెంట్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అయితే ఉన్నారు. అదే విధంగా ఈ కారుకు సంబంధించి ఏదైతే నెక్సాన్ కారు మియాపూర్ వైపు వెళ్తుందో ఆ మియాపూర్ వెళ్తున్న క్రమంలో దారుణంగా అతివేగంగా రావడం, ఆ తర్వాత ఓమ్నిని ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఓమ్నితో పాటు అదే విధంగా బైక్ ని కూడా ఢీకొట్టినట్టుగా కూడా మనం విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. బైక్ ని ఢీకొట్టాడు, అదే విధంగా ఓమ్నిని కూడా ఢీకొట్టాడు. ప్రస్తుతం కార్ లో ఉన్నటువంటి డ్రైవర్ కి సంబంధించి అదే విధంగా ఓమ్ని డ్రైవర్ కి సంబంధించి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని పరిస్థితి ప్రెసెంట్ హోలిస్టిక్ కుకట్పల్లి సంబంధించిన హాస్పిటల్లో హోలిస్టిక్ లో అయితే ప్రెసెంట్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే ఓమ్ని మొత్తం కూడా లోయలో పడిపోయింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి కనుక అబ్జర్వ్ చేస్తే విజువల్స్ లో కనుక గమనిస్తే హైదర్ నగర్ కి సంబంధించి ఇతను ఎవరైతే డ్రైవర్ నెక్సానికి సంబంధించినట్టు వ్యక్తి ఉన్నాడో అతను మియాపూర్ వైపు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఓమ్నికి సంబంధించిన వాహనం ఏదైతే ఉందో, అంటే ఈ స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని నారాయణ స్కూల్కి సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది వాహనం, ఆ వెహికల్ తిరిగి ఆ పిల్లల్ని వదిలిపెట్టేందుకైతే వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఓమ్నిని ఢీకొన్న అనంతరం తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి బైక్ ని కూడా ఢీకొన్నాడు. బైక్ కూడా నుజ్జునుజ్జైంది, ఆ ఓమ్ని కూడా నుజ్జునుజ్జైంది. కారు కూడా నెక్సాన్ కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా ప్రధాన కారణం అతివేగంగానే వచ్చి ఈ విధంగా ఢీకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే అతను మియాపూర్ వైపు వెళ్తున్నటువంటి వ్యక్తి నెక్సాన్ డ్రైవరు ఎప్పుడైతే ఢీకొట్టాడో, మొదటిగా మీరు అబ్జర్వ్ చేస్తే డివైడర్ని ఢీకొట్టిన అనంతరం వేగంగా వచ్చిన తర్వాత ఈ ఓమ్ని వెహికల్ని అయితే ఢీకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓమ్ని వెహికల్ని ఢీకొన్న అనంతరం ఈ బైక్ని కూడా ఢీకొన్నాడు. బైక్కి సంబంధించిన డ్రైవర్ ప్రెజెంట్ అయితే బైక్ నడుపుతున్నటువంటి వాహనదారుడు సేఫ్గా ఉన్నాడు. అదేవిధంగా ప్రెజెంట్ ఓమ్నీలో ఉన్నటువంటి పిల్లలకి సంబంధించి కావచ్చు, ఆయమ్మకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డ్రైవర్కి సంబంధించి కావచ్చు, డ్రైవర్ మాత్రం ప్రెజెంట్ క్రిటికల్గా ఉంది అతని పొజిషన్. అదేవిధంగా నెక్సాన్ కార్కి సంబంధించిన అటువంటి డ్రైవర్ కూడా ప్రెజెంట్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే ప్రెజెంట్ ఇది మియాపూర్ పోలీస్ చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్న దారుణానికి అంటే ఇలాంటి ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ డ్రైవర్కి సంబంధించి నెక్సాన్ డ్రైవరు ఢీకొనిన అనంతరం తన్ని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ ఇతను వేగంగా రావడమే కాకుండా ఏదైనా మద్యం సేవించి ఉన్నాడా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఇప్పటి కూడా ఆ కారు ఇక్కడే ఉండే ఈ కార్ని టోయింగ్ వెహికల్ ద్వారా పక్కకైతే జరిపారని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 5 మంది పిల్లలు, అదేవిధంగా ఆయమ్మ, అదేవిధంగా డ్రైవర్ వీళ్ళంతా కూడా స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టాలని చెప్పేసి వెళ్తున్న క్రమంలో ఓమ్ని అతివేగంగా వచ్చి ఎక్కడైతే మూల మలుపు ఉందో మీరు విజువల్స్లో గమనిస్తే కరెక్ట్గా మూల మలుపు దగ్గర అతను అతివేగంగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అతివేగంగా వచ్చిన అనంతరం డివైడర్ని ఢీకొన్న అనంతరం వెంటనే ఇక్కడే ఓమ్ని అదే దారిలో వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించి వెంటనే అతను ఢీకొనడం జరిగింది. మొదటిగా ఆ డివైడర్ని ఢీకొన్నాడు, ఆ తర్వాత
ఓమ్ని వెహికల్ని ఢీకొన్నాడు. ఓమ్ని వెహికల్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఆ బండిని కూడా ఢీకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఆ గాయపడ్డటువంటి ఇటు అగస్టిన్, ఓమ్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ పేరు అగస్టిన్ గా తెలుస్తుంది. అతన్ని కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. అతని చెయ్యి అదేవిధంగా పక్కటెముకలు కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణం ఏంటి, అదేవిధంగా నెక్సాన్ వెహికల్ నడుపుతున్నటువంటి వాహనదారుడికి ఏమైనా మద్యం సేవించి ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, అతివేగమే కారణమా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఓమ్నికి సంబంధించినటువంటి విద్యార్థులు అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి సంబంధించి మాత్రం 5 మంది ప్రజెంట్ స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆయమ్మకు సంబంధించి కూడా స్వల్ప గాయాలు అయితే తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా హోలిస్టిక్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఎవరెవరు క్రిటికల్గా ఉన్నారనేది కూడా పూర్తి వివరాలు అయితే మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.